హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే రెండు ప్రోమోలు అయితే వచ్చాయి. రెండు ప్రోమోలో ఏముంది ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. అలాగే చిన్నగా మణికంఠ గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. అండ్ నిన్న మిడ్ నైట్ హౌస్ మేట్స్ అందరూ ఏం మాట్లాడుకున్నారో కూడా క్లారిటీ ఇస్తాను. అసలు నిజంగానే హౌస్ మేట్స్కి అసలు ఓల్డ్ కంటెస్టెంట్కి న్యూ కంటెస్టెంట్కి పెద్ద తేడా ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో ఏంటి అని అంటే ఓల్డ్ హౌస్ మేట్స్ అందరూ మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టుగా బయటకు ప్రొజెక్ట్ అయింది. ఇప్పుడు ఏంది మొత్తం యష్మిని టార్గెట్ చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రోమో 1లో ఏముంది ఏంటి, ప్రోమో 2లో ఏముంది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియోకి వెళ్ళండి. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ప్రోమో 1లో ఏముంది, ఆల్రెడీ నామినేషన్స్ లైవ్లో అయిపోయినాయి, బట్ ఇప్పుడు నడుస్తుంది. వీళ్ళు ప్రోమోలో అయితే మనకు రివీల్ చేశారు. రోహిణి నామినేట్ చేసింది యష్మిని. సో కంప్లీట్గా యష్మిని హౌస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో రాయల్ క్లాన్స్ వాళ్ళందరూ కంప్లీట్గా కార్నర్ చేశారు. ఏ టాపిక్ అని అంటే అదే టాపిక్, అదే ముచ్చట, అదే లొల్లి అన్నట్టుగా. సో బయట జనాలకి మాత్రం ఒక తెలియని సింపతి అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ పాత హౌస్ మేట్స్ అందరూ కలిసి మణికంఠని లేపారు, కొత్త హౌస్ మేట్స్ అందరూ కలిపి మన యష్మిని లేపడానికి భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నట్టు అనిపించింది. సో రోహిణి నామినేట్ చేసింది, యష్మిని నామినేట్ చేసింది. ప్రోమోలో చూపించింది మనకు అదే కదా. సో ఏం చేసింది అని అంటే, సో ఏదైతే టాస్క్ ఉందో ఆ ప్రోమోలో చూపించింది, టాస్క్ ఏదైతే ఉందో నబిలు అండ్ పృథ్వీ ఏదైతే చీఫ్ టాస్క్ ఆడారో దాంట్లో నువ్వు కావాల్సుకొని ఏడవడం, అతిగా ఏడవడము, కావాల్సుకొని ఏడవాల్సిన అవసరం లేదు అంటే నేనేం ఏడవలేదు అంటే ప్రేరణ తప్పు చేయడం కాదు, ప్రేరణతోటే నువ్వు తప్పు చెప్పించాలనుకున్నావు, అంత హైడ్రామా చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ బేసిస్ మీద రోహిణి పాయింట్ బాగానే ఉంది. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరినీ చూసాం, మళ్ళీ అక్కడే తీసుకొచ్చి అదే చేయడం. ఇక్కడ ఏమవుతుందంటే యష్మి కూడా గోడ మీద పిల్లి టైప్ అనమాట, ఇటు దూకాలా అటు దూకాలా, ఎటు సిచ్యువేషన్ ఉంటే అటు దూకేస్తుంది. సో నేనేం చెప్పాను, ప్రేరణకు చెప్పు 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 అని చెప్పేసి నువ్వు అన్నావు. సో ఆ ఏడ్చి అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు అని అంటే, సో పృథ్వీ గేమ్ ఆడాడు కదా, అదే కదా నేను చెప్తున్నా. అంటే మరి మన రోహిణి ఏం పని చేసింది తెలుసా, మరి ఆయన ఏం చేశాడు, నబిల్ ఏం చేశాడు, కాలు చెప్పుకొని కూర్చున్నాడా, ఏమన్నా నా పంచు మామూలుగా లేదనమాట. కాకుండా ఆ పంచు బయటకు వచ్చేసరికి నెగిటివ్ అయిపోతుంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసేసరికి మరి ఇంత ఎటకారం ఏంది. సో ఏంది అంటే ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ కలిసి వచ్చింది ఏంది, విష్ణుప్రియ, యష్మి అండ్ పృథ్వీ, నెక్స్ట్ వచ్చేసరికి సీత, వీళ్ళ నలుగురిని ఫిక్స్ అయ్యి వచ్చారు, మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. వీళ్ళు నామినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అదే పాయింట్ మీద అదే లాజిక్ మీద అందరూ చేస్తున్నారు. సో ఇక్కడ రోహిణి పాయింట్ కరెక్ట్గానే చెప్పింది, ఆ లాజిక్ కూడా కరెక్ట్గానే చెప్పింది. యష్మి డిఫెన్స్ చేసుకోవడంలో కొంచెం తడబడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కాకుండా అటు ఇటు మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. సో తర్వాత ముక్కా వినాష్ వస్తాడు, ముక్కా వినాష్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. నాకు అర్థం కాదు భయ్యా, ప్రతిదీ నువ్వు ఒక గేమ్ తప్ప ఇంకేం ఆడుతున్నావు, ఒక టాస్క్ తప్ప ఇంకేం ఆడుతున్నావు అన్నాడు. టాస్క్ తప్ప ఏం ఆడమైంది, హౌస్లో ఆల్మోస్ట్ అందరితో ఒక ర్యాపో మెయింటైన్ చేస్తుంది పృథ్వీ. సో ఆ ఎపిసోడ్ ఆ టెలికాస్ట్ అయ్యేది అదంతా ఎవరికి చూపించట్లేదు. సో మ్యాక్సిమం అందరితో కవర్ చేస్తున్నాడు. అండ్ పృథ్వీని చెప్పడం, నువ్వు ఏం చేయడానికి వచ్చావు అని అంటే, అవును ఏం చేయాలి నీకు అని అంటే, నువ్వు ఏం చేయడానికి వచ్చినావు, గెలవడానికి వచ్చినావు, అయితే గెలువు అంటాడు. అరే అవినాష్కి కొంచెమన్నా ఆ చెప్పాలనుకున్న పాయింట్ డైరెక్ట్గా చెప్పేసేయాలి, అంతేగాని టాస్క్లు ఒక్కటే కాదు కదా ఇంకేం చేస్తున్నావు అని చెప్పేసి అంటే, టాస్క్లు ఒక్కటే కాదు ఏంది, టాస్క్లు ఒక్కటే కాదు కదా అంటే టాస్క్లు ఒక్కటే ఆడితేనే అయిపోతుందా? సో నువ్వు కామెడీ ఒక్కటి చేస్తేనే సరిపోద్దా, టాస్క్ కూడా ఆడాలి కదా. సో ఆ బేసిస్ మీద ఏంటంటే ఆల్మోస్ట్ అందరితో ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు, హెల్తీ అట్మాస్ఫియర్ ఉంది పృథ్వీ విషయంలో. అది కూడా కావాల్సుకొని పృథ్వీని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్గా ఒక 3 వారాలు 2 వారాలు ఉన్న పృథ్వీ వేరు, ఇప్పుడు 2 వారాలు 3 వారాల నుంచి ఉంటున్న పృథ్వీ వేరు. చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా అది చేస్తున్నాడు అనమాట. సో ఇంకోటి రోహిణి విష్ణుప్రియ అని చెప్పడం, ఏం ఆడుతున్నావు గేమ్, ఏం ఆడుతున్నావు అని అంటే ఆమె పర్ఫెక్షన్లో ఆమె ఆడాలి అని అంటే గేమ్ని ఎంజాయ్ చేయాలి, గేమ్ని చూసుకోవాలి, అన్నీ ఎంజాయ్ చేస్తూ నువ్వు నీ కంఫర్ట్ జోన్లో ఉండాలి అని అంట. మరీ కొన్ని విషయాలు అయితే మరీ ఓవర్గా చెప్పినట్టు అనిపించింది. ఈ అన్ని విషయాలు అర్థం చేసుకొని ప్రతిదీగా గేమ్లు ఆడి గుడ్డలు చింపేసుకొని, లేదు అని అంటే కామెడీ ఇరగదీసేసి ప్రతిదీ ఇరగదీసేసినంత మాత్రాన జనాలకి ఏం కనెక్ట్ అవ్వరు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు. అది వాళ్ళకి ఉండే డెసిషన్ని, వాళ్ళకు ఉండేదాన్ని సెట్ చేసుకొని వస్తారనమాట. సో ఆ విధంగా చూసుకుంటే
ఈమె కూడా కొంచెం ఎందుకంటే కొంచెం ఓవర్గా బిల్డ్ చేసినట్టు అనిపిస్తుంది, ఓవర్గా రియాక్ట్ అయిపోయినట్టు ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ విష్ణుప్రియని కూడా ఆల్మోస్ట్ అందరు వచ్చిన వాళ్ళు అదే రీజన్ చెప్తున్నారు, అదే ఆమె ఎంజాయ్ చేస్తూ అన్నీ చేశారు. నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ లాస్ట్ వీక్ నుంచి పర్లేదు, కొంచెం బెటర్గానే ఉంటుంది. మరీ ప్రతి దాంట్లో ప్రీవియస్గా ఉన్నంత దద్దిలాగా ఏం చేయొద్దు, పర్లేదు చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, హౌస్లో అందరితో మాట్లాడుతుంది, అందరితో ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఓజీ క్లాన్లో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు కాబట్టి వాళ్ళతో కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది, కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళతో కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఎవరికైనా ఇద్దరి మధ్యలో జరిగేది, ప్రతి కంటెస్టెంట్కి జరిగేది. కొంచెం రాపే అనేది బయట ఉంది కాబట్టి ఆ బిల్డ్ చేయలేదు, ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవ్వలేకపోతుంది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. ఇంకా గంగవ్వ నామినేట్ చేసింది అయితే మెంటల్ వచ్చింది. విష్ణుప్రియని డైరెక్ట్గా నామినేట్ చేసేది, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు అంటే నాకు బాగా అనిపించింది. మాట్లాడేది కాలు చేతులు పనిచేస్తలేవా, ఏం ఆడడానికి ఏం చేయడానికి రాదా నీకు? అరే ఏమన్నానా, పంచులు ఓ రేంజ్ పంచులు అయితే వేసారు. సో ఈ ఫస్ట్ ప్రోమోలు అయితే ఇదే జరిగింది, ఇదే ఉంది. ఇంతకు మించి ఎందుకనంటే ఎక్కువ మాట్లాడడానికి రీజన్ ఏంటి, మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. అయిపోయినాక తీసుకొచ్చేసి ఇప్పుడు మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మన నెత్తిలో రుద్దినట్టుగా అదే చూపిస్తూ ఉంటే కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. అండ్ ప్రోమో 2 అయితే నిజంగా ఎనర్జెటిక్గా ఉంది అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్. సో మంచి సాంగ్ తోటి అయితే స్టార్ట్ చేశారు. అండ్ విష్ణుప్రియ మామూలుగా కదా, ఆమె పెళ్లి కోసం మా అమ్మమ్మ ఎన్ని పూజలు చేస్తుంది, ఏం చేస్తుందంటే ఎందుకు అన్ని పూజలు, ఎవరు దొరుకుతలేరా, ఎవరు చూస్తలేరంటే నాకు కావాల్సినోడు వీరుడై ఉండాలి, తీరుడై ఉండాలి, సూర్యుడై ఉండాలి అంటే అక్కడ తేజ పనిచేస్తాడు వెంటనే. ఏంది నేను నాలో కనిపించట్లేదు అంటే నువ్వు సున్నుండరా అని చెప్పేసి అంటారు. అక్కడికి వెళ్ళి ఆ ఫన్ అనేది హెల్తీగా ఉంటే బాగుంటుంది. ఇది చాలా బాగుంది. ఇప్పుడు మన స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం తేజాది చాలా ఫన్నీగా ఉంది. అండ్ నువ్వు దానికి పోయి నువ్వు ఏమంటారు డిప్స్ కొట్టరా అన్నప్పుడు పోతే మన ఎవరు గౌతమ్ వెళ్ళేసి మనోడు డిప్స్ కొడుతూ ఉంటే గౌతమ్ పుషప్స్ చేస్తూ ఉంటే పొట్ట పట్టుకొని లేపుతూ ఉంటాడు. అదొక హెల్దీ కామెడీ లాగా అనిపిస్తుంది, చూడడానికి కూడా అరే చూడొచ్చు అనే ఉంటుంది. అరే ఏం కామెడీరా, మళ్ళీ తీసుకొచ్చి అదే కామెడీ, అదే డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి అనే ఫీలింగ్ ఉండదు అనమాట. సో మొత్తానికి అక్కడ చాలా ఫన్ అనేది బాగుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో బాగుండబోతుంది అనడానికి ఇది ఒకటి అనుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రోమోలో ఉన్న హైపు ఎపిసోడ్లు ఇవ్వట్లేదు అనేదే బాధ, అంతకుమించి ఏం లేదు. సో బిగ్ బాస్ అయితే ఆల్రెడీ మొత్తం ఇక నెక్స్ట్ రేషన్ టాస్క్ ఉంటుంది కదా, రేషన్ ఉంటుంది. సో ఉన్న రేషన్ మొత్తం అంతా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పేస్తాడు. అన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టినాక సో ఇప్పుడు నిఖిల్ నబిల్ వీళ్ళిద్దరు వెళ్ళేసి మన బీబీ సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. బీబీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీకు నచ్చినది తీసుకొని రావాలి. ఇంత సడన్ టైం అది ప్రతి వీక్ జరుగుతుంది కదా, అది చేస్తూ ఉంటారు. సో వెళ్ళి వీళ్ళిద్దరు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ దెబ్బ కొట్టాడబ్బా, మామూలుగా అబ్బా అనాలి, ఆ రేంజ్లో దెబ్బ కొట్టాడు. ఎక్కడన్నా మరీ సాల్ట్ ప్యాకెట్ ఇంత కాస్ట్లీ ఏంది భయ్యా? బిగ్ బాస్లో ఇలాంటివి జరుగుతాయి అనుకుంటాం, బీభత్సమైన కాస్ట్లీ అనమాట. సో వీళ్ళందరూ తెచ్చుకుంటారు, రేషన్ అంతా తెచ్చుకుంటారు, అంతా అయిపోతుంది. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, నబిల్ నువ్వు రేషన్ అనేది వాళ్ళకి నువ్వే ఎవరికి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకొని వాళ్ళకి చెప్పాలన్నప్పుడు నబిల్ అది చేస్తాడు. ప్లీజ్ బిగ్ బాస్ ఒక రిక్వెస్ట్ అని దండం పెట్టుకుంటూ ఒక సాల్ట్ ప్యాకెట్ ఒకటి పంపించండి బిగ్ బాస్ అని చెప్పేసి నన్ను అడుగుతాడు. ఎందుకు కాస్ట్లీ అని చెప్పాను కదా, సాల్ట్ ఇంత కాస్ట్లీ అని ఎందుకు చెప్పాను, దీనికోసం. ఇప్పుడు సాల్ట్ లేకుండా ఆ టేస్ట్ అయితే నువ్వు ఎన్ని వేసినా కూడా రాదు. సో అక్కడ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాడు బిగ్ బాస్ని. అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయండి మీరు కూడా బిగ్ బాస్ అని అన్నప్పుడు సరే అని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేస్తారు. కొందరు కామెడీగా తీసుకుంటారు, కొందరు బాగానే సీరియస్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటి అని అంటే పాపం నిఖిల్ అండ్ నబిల్ వీళ్ళిద్దరు వెళ్ళి కావాల్సుకుంటే మా లగ్జరీలోకి వచ్చిన చికెన్ అయితే తీసుకోండి బిగ్ బాస్, కానీ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తాడు. భలే అనిపించింది, బిగ్ బాస్ భలే ఆడుకున్నాడబ్బా. ఇలాంటివి చేయకపోతే హౌస్ మేట్స్కి ఆ షాక్ అనేది తగలదు, అది చేస్తేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. సో ఏంటి అని అంటే ఒక్క సాల్ట్ ప్యాకెట్ ఒక 50,000 అనమాట. ఒక సాల్ట్ ప్యాకెట్ 50,000. అది మీకు ఇచ్చిన ప్రైజ్ మనీలో ఉన్న దాంట్లో నుంచి డిటెక్ట్ చేస్తాము, దాంట్లో నుంచి కట్ చేసుకుంటాము అని చెప్తారు.
ఇది హైలైట్ కదా, సాల్ట్ ప్యాకెట్ 50,000 రూపీస్ అంటే మామూలు విషయమా? 5,000 కాదు. అరే మరి వీళ్ళకి ఇచ్చేది కూడా అట్లనే ఉంది. టాస్క్లు పెడితే లక్షలు యాడ్ చేస్తలేడా బిగ్ బాస్కి వచ్చినప్పుడు కోసి పడేయాలన్నట్టుగా. సో ఇది హైలైట్గా ఉండబోతుంది. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకో, ఇలాంటి మామూలుగా ఉండదు. ఇలాంటి చాలా పెట్టాలి బిగ్ బాస్. కొన్ని చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో పడుకున్నప్పుడు డాగ్స్ అరిచినప్పుడు టాస్క్లు ఇవ్వడం, సో ఇలాంటి చాలా చేశాడు. ఏదన్నా వర్క్ చేయనప్పుడు దానికి డబల్ వర్క్ చేయించడం, ఇలాంటివన్నీ ఉండే. ఇప్పుడు అలానే ఏం లేదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే, పెద్దగా అదేం లేదు. సో మొత్తానికైతే ఇక్కడ కొత్త క్లాన్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమము విష్ణుప్రియని, యష్మిని, పృథ్వీని వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది నిజంగానే అంత అవసరం లేదు, వీళ్ళకి ఐపీ వేయడమే తప్పితే అంతకుమించి ఏం లేదు. ఇక మన మహబూబ్ గురించి చెప్పాలంటే పెద్ద మహబూబ్ అసలు ఏ క్లారిటీ లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టు అనిపించింది. మీకేమనిపించింది ఏంటో కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి బిగ్ బాస్ దెబ్బ హౌస్ మేట్స్కి అబ్బా అన్నట్టుగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.